జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మార్కెట్ రంగానికి సంబంధించి ఒక అద్భుతమైన న్యూస్ అయితే తీసుకొచ్చిన మామూలుగా ఉండదు న్యూస్ అయితే సూపర్ గా ఉంటది ఓకేనా మన దేశంలోకి సేవా రంగ సంస్థలు పెద్ద ఎత్తున వచ్చినాయి కానీ తయారీ రంగ సంస్థలు పెద్దగా రాలా అంటే ఈ సాఫ్ట్వేర్ రంగము అదే విధంగా కాల్ సెంటర్లు వంటి పెద్ద సంఖ్యలో భారతదేశానికి అయితే వచ్చినాయి కానీ వస్తువులను ఉత్పత్తి చేసేటటువంటి సంస్థలు మాత్రం పెద్దగా మన దేశంలో పెట్టుబడులు పెట్టల ఇలాంటి తయారీ రంగ సంస్థలన్నీ కూడా చైనాలో లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టినాయి అయితే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ చైనా మీద పెద్ద మొత్తంలో ఈ సుంకాలన్నీ కూడా విధించడంతో ఈ తయారీ రంగ సంస్థలు ఇప్పుడు లాక్కోలేక పీక్కోలేక సత్తనాయి అందుకే ఈ సంస్థలు ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నాయి అన్నమాట సరే ఇక అసలు విషయానికి వస్తే ప్రపంచంలో ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చి ఎక్కువ లాభాలు పొందే పరిశ్రమ ఒకటి ఉండాలి అదే బొమ్మల తయారీ పరిశ్రమ ఇదేంది ఇంత చెప్పి బొమ్మల తయారీ పరిశ్రమ అంటున్నాడు ఏంది అనుకోవద్దు ఏమే ఈ బొమ్మల తయారీ పరిశ్రమ మార్కెట్ విలువ ఎంతనో తెలిసిన $121 బిలియన్ అంటే మన దేశ కరెన్సీలో 10 లక్షల కోట్ల రూపాయలు అన్నమాట 2034 నాటికి ఈ బొమ్మల పరిశ్రమ మార్కెట్ ఏకంగా $203 బిలియన్ అయితే చేరుకొని ఉండదంట అంటే మన దేశ కరెన్సీలో దాదాపుగా 18 లక్షల కోట్ల రూపాయలు అనమాట ఏమది మామూలు విషయమా ఆలోచించండి మీరే ఒకసారి మరి ఇంత మార్కెట్ మనం వదులుకుంటామా అది కూడా తక్కువ పెట్టుబడులు పెట్టి ఎక్కువ లాభాలు ఆర్జించేటటువంటి ఇలాంటి రంగాన్ని వదులుకోవడం అంటే అది పిచ్చితనమే అవుతుంది అవునా కాదా అందుకే ఈ విషయాన్ని ముందుగానే కనిపెట్టినటువంటి మోడీ ప్రభుత్వం 2019 నుంచి దేశీయంగా బొమ్మల తయారీ రంగాన్ని అయితే ప్రోత్సహించారు వీళ్లకు వడ్డీ లేని రుణాలను ఇప్పించారనమాట ఒక్కొక్క పరిశ్రమకు 3 ఎకరాల స్థలాన్ని ఉచితంగా ఇచ్చేలా చర్యలు కూడా తీసుకున్నారు కొన్ని బొమ్మల తయారీ పరిశ్రమలలో నేరుగా ప్రభుత్వమే పెట్టుబడులు పెట్టింది చూడండి అంతేకాకుండా ఈ బొమ్మల తయారీ పరిశ్రమను పిఎల్ఐ స్కీమ్ లేకి చేర్చారు అయితే ఇంత చేస్తా ఉన్నప్పటికీ కూడా చైనా నుంచి పెద్ద సంఖ్యలో ఈ ఆట బొమ్మలు మన దేశానికి దిగుమతులు అయితే అవుతా ఉంటాయి అన్నమాట 2019లో మన దేశంలోని బొమ్మల మార్కెట్లో 80% బొమ్మలు చైనా నుంచి దిగుమతి చేసుకునేటే ఉంటా ఉన్నాయి అయితే ఈ చైనా బొమ్మలన్నీ కూడా నాసిరకంగా ఉంటాయన్నమాట మీకు తెలిసిందే కదా చైనా అంటేనే డూప్లికేట్ అంటేనే చైనా దాంట్లో మనం ఏం ఆలోచించాల్సిన అవసరమే లేదు అందుకే ఈ చైనా బొమ్మల దిగుమతులను తగ్గించి దేశీయంగా బొమ్మల పరిశ్రమలు ప్రోత్సహించడానికి మన మోడీ ప్రభుత్వం ఒక సరికొత్త ఆలోచనలు అయితే చేసింది అదేందయ్యా అంటే చైనా నుంచి దిగుమతి చేసుకునేటటువంటి బొమ్మల పైన 60% ఈ కస్టమ్ డ్యూటీని అయితే పెంచేశారు చూడండి జాగ్రత్త వినండి అంతేకాకుండా బొమ్మల నాణ్యతను గుర్తించడానికి BIS సర్టిఫికెట్ ను కూడా తప్పనిసరి చేశారు వీటి ప్రకారం చైనా నుంచి అధిక రేటు ఉన్నటువంటి నాణ్యమైన బొమ్మలే భారత్లోకి దిగుమతి అవుతాయి అనమాట అంటే చెత్తా చెదారము ఏదంటే అది కాకుండా ఇప్పుడు ట్యాక్స్ వేస్త్రీ దాంతో పాటు BIS సర్టిఫికెట్ కంపల్సరీ అయిపోయా కాబట్టి నాణ్యత ఉండే బొమ్మలే ఇక్కడికి వచ్చాయన్నమాట కాబట్టి చైనా బొమ్మల మూలంగా మన దేశ బొమ్మల మార్కెట్కు ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు ఇక మన బొమ్మల మార్కెట్ ఇప్పుడు దూసుకుపోతాంది ఎందుకంటే ప్రపంచంలో అతి పెద్ద బొమ్మల మార్కెట్ ఉన్నటువంటి దేశం అమెరికా ఈ అమెరికా ఇప్పుడు చైనా బొమ్మల పైన అప్రకటిత నిషేధాన్ని అయితే విధించింది చైనా వస్తువులపైన అమెరికా విధించినటువంటి సుంకాలలో ఈ ఆట బొమ్మలు కూడా ఉన్నాయి దీంతో ఈ అమెరికాకు చెందినటువంటి డీలర్లు ఇప్పుడు చైనా నుంచి కాకుండా మన భారతదేశం నుంచి ఈ బొమ్మలను మన దేశంలోకి దిగుమతులు చేసుకోవడం ప్రారంభించారు దీంతో మన దేశంలో ఈ బొమ్మల తయారీ పరిశ్రమలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయన్నమాట చూడండి మీకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే మన దేశంలో ప్రస్తుతం 1600 ఈ బొమ్మల తయారీ పరిశ్రమలు ఉన్నాయి ఇవి గాక మరో 1800 బొమ్మల తయారీ పరిశ్రమలో మన దేశంలో పెట్టుబడులు పెడుతున్నాయంట దీంతో 2019 వరకు కనీసం 500 కోట్లు కూడా లేనటువంటి మన బొమ్మల పరిశ్రమ పరిమాణం ఇప్పుడు 26,000 కోట్లకు చేరుకునింది 2030 నాటికి ఈ బొమ్మల తయారీ పరిశ్రమ అనేది మన దేశంలో 1,00,000 కోట్లకు చేరే అవకాశం ఉందంట దీని వలన పెద్ద సంఖ్యలో మన దేశంలో ఉండేటటువంటి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి ముఖ్యంగా మహిళలకు ఎక్కువ ప్రాతినిధ్యం ఉంటుందన్నమాట అది విషయం అంటే దేశంలో ఇదిగో ఈ రంగము ఆ రంగం లేకుండా ప్రతి రంగాన్ని కూడా అభివృద్ధి పదంలో నడిపించేదానికి మన నరేంద్ర మోడీ గారు ఎంతగా కృషి చేస్తున్నారో ఈ న్యూసే ఒక చక్కని ఉదాహరణ అది విషయం ఎట్టడా న్యూసా బాగుందా మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్ జై హింద్